దేవర మూవీకి గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్ గా అయితే తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే జియో అయితే వచ్చింది. అంటే ఈ జియోలో వచ్చేసి మూవీకి స్పెషల్ షోస్ అలాగే మూవీకి ఎక్స్ట్రా షోస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆ జియోలో వాళ్ళు చెప్పిన ప్రకారము మూవీకి ఎన్ని స్పెషల్ షోస్ ఇచ్చారు అండ్ ఎన్ని డిస్ట్రిక్ట్ ల స్పెషల్ షోస్ ఉన్నాయి అనేది వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ అది ఒకటే కాదు, ఈ జియోలో మీరు చూసుకుంటే మనకి ఆర్టీసీ క్రాస్ రోడే కాదు మొత్తం కొన్ని డిస్ట్రిక్ట్ లో కూడా అయితే స్పెషల్ షోస్ ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం క్లియర్ గా వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే ఫస్ట్ మనం చూసుకుంటే ఈ జియో ప్రకారము తెలంగాణ జియో ప్రకారము బెనిఫిట్ షోస్ 1 షోస్ వచ్చేసి 29 1 షోస్ అయితే వేస్తున్నారు. మీకు ఇక లిస్ట్ అయితే ఇస్తున్నాను చూడండి. ఈ లిస్ట్ లో ఉన్న థియేటర్స్ అన్నిట్లో 1 షోస్ అయితే వేస్తున్నారు. సో మీకు 1 షో టికెట్లు కావాలంటే మాత్రం మీరు దగ్గరలో మీకు తెలిసిన ఆఫ్లైన్ లో ఇంటర్ ఫ్యాన్స్ ని కాంటాక్ట్ అయితే వాళ్ళైతే ఇస్తారు. వాళ్ళని ఫోన్ చేసి అయితే మీకు అయితే ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తారు. చూసుకుంటే సుదర్శన్, దేవి 70mm, సంధ్య 35mm, సంధ్య 70mm, విశ్వనాథ్ అండ్ మల్లికార్జున, బెమరంబ, అర్జున, గోకుల, శ్రీరామ్ల, ఎస్విసి ఈశ్వర్, ఎస్విసి సంగీత, సి సాయిరామ్, కోనార్క్ మొత్తం మల్టీప్లెక్స్ కూడా 2-3 AMB అండ్ ప్రసాద్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 1 షోస్ అయితే మొత్తం 29 థియేటర్. సో మీకు దగ్గరలో ఉన్న థియేటర్ అయితే 1 షోస్ అయితే బుక్ చేసుకోండి. దీని టికెట్ రేట్ వచ్చేసి 1000 పైన అయితే ఉండబోతుంది. 1000 అనుకుంటే 800 పైన అయితే ఉంది టికెట్. సో 1 షోస్ అయితే మీరు గట్టిగా ఫ్యాన్స్ అనుకున్న వాళ్ళు మాత్రమే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఈ టికెట్ ప్రకారం టికెట్ రేట్లు వచ్చేసి అయితే 295 అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది డే 1 కి మాత్రమే ఉంటుంది 295 అనేది. సెకండ్ డే నుంచి అయితే 200 మాత్రమే ఉంటుంది. సో ఇది బెస్ట్ అని చెప్పాలి. ఫస్ట్ డే టికెట్ రేట్స్ అయితే పెంచారు హైక్స్. సెకండ్ డే నుంచి మనకి టికెట్ రేట్స్ నార్మల్ గా అయితే ఉంటాయి. సో ఎక్స్ట్రాగా అయితే ఏమైతే పెంచలేదు. సో అంటే ఫస్ట్ డే 100 రూపీస్ పెంచారు, సెకండ్ డే నుంచి 50 రూపీస్ మాత్రమే పెంచారు. టోటల్ గా మనకైతే మూవీకి తక్కువ రేట్లనే చూడవచ్చు సెకండ్ డే నుంచి. సో ఫస్ట్ డే మిస్ అయిన వాళ్ళు సెకండ్ డే నుంచి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మల్టీప్లెక్స్ లో వచ్చేసి 400 కి అయితే పెట్టడం జరిగింది. సెకండ్ డే వచ్చేసి 350 కి అయితే పెట్టడం జరిగింది. ఇది ఓవరాల్ గా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జియో. సో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. హైదరాబాద్ మొత్తం బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేస్తారు. సో మీ దగ్గరలో ఉన్న టికెట్స్ అయితే బుక్ చేసుకుని అయితే వెళ్ళండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.